తిరుపతి దేవస్థానంలో మొన్న ఒక 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ సంబంధించి దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి పెంచలయ్య చాలా ఆసక్తికర విషయాల్ని విస్తృతపై విషయాలు వెలుగు చూసింది. సో తిరుపతిలో జరిగిన చోరీకి సంబంధించిన విషయంలో ఆయన విచారిస్తున్నటువంటి పోలీస్ అధికారులకి చాలా విస్తృతపై విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే గతంలోనూ ఈ రకంగానే గోల్డ్ చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పెంచలయ్య మొన్న ఒక 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ని అక్కడి నుంచి చెత్త తరలించేటువంటి ట్రాల్లో పెట్టి ఉంచాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ గోల్డ్ బిస్కెట్ కింద పడిపోయింది. ఏంటి ఎలా జరిగిందని సీసీ కెమెరాలో ఆ దృశ్యాలను చూస్తే పెంచలయ్య అందులో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ నిర్వాకానికి పాల్పడి తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన విచారించారు. ఈ విచారణలో చాలా విస్తృతపై విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా గోల్డ్ చోరీకి గురైనట్టు తెలుస్తోంది. గోల్డ్ చోరీకి గురైంది. ఆ తర్వాత ఇంకా విషయాల నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. గతంలో కూడా గోల్డ్ చోరీ గురైనట్టుగా పెంచలయ్య నుంచి సుమారుగా 555 గ్రాముల బంగారాన్ని, 157 గ్రాముల వెండిని, 555 గ్రాముల బంగారం అంటే సుమారుగా ½ కేజీకి పైబడే సుమారుగా అరకిలో బంగారాన్ని అప్పటికే పెంచలయ్య దొంగలించాడు. తాజాగా మొన్నటి ఘటనతో ఆయన విషయం వెలుగు చూసింది. కానీ అంతకుముందే సుమారుగా అరకిలో బంగారాన్ని దోచుకున్నాడు. సుమారుగా 100 గ్రాముల వెండిని దోచేసుకున్నాడు. ఇలా మొత్తం మీద చాలా పెద్ద మొత్తంలోనే ఆయన ఈ బంగారాన్ని నగదుని సొత్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో స్వాధీనం చేసుకున్నారు. ఆయన నుంచి సుమారుగా 46 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఆ గోల్డ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపైన మరిన్ని అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? అంటే ఈ రకంగా వరుసగా దొంగతనాలు ఒక పెంచలయ్య కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ స్థానంలో ఈ స్థాయిలో దొంగతనాలకు పాల్పడ్డాడు అంటే ఇంకా చాలా మంది మీద అనుమానం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది కూడా ఈ రకంగానే పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. సో వారిని ఏ రకంగా విచారించబోతున్నారు? ఇంకా ఇటువంటి ఘటన చోటు చేసుకోకూడదంటే టీటీడీ ఎంత పటిష్టంగా ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ఈ రకంగా దొంగలించేటువంటి విషయాన్ని అరికట్టబోతోంది? ఏదైతే ఇంటి దొంగను ఈశ్వడైనా పట్టుకోలేడు అన్నట్టుగానే ఈ యొక్క వ్యవహారం చూడాలి. ఏదైతే గడిచిన 2 ఏళ్లుగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దాదాపు 46 లక్షల పైగా ఈ యొక్క ఏదైతే 555 గ్రాముల బంగారు వరకు చోరీ చేయనట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇతని మీద ప్రత్యేకంగా టీటీడీ విజిలెన్స్ విభాగం ఒక కన్నేసి ఉంచిందంటే ఏదైతే ద్వాదశి రోజున ఏదైతే మొన్న పట్టుకున్నటువంటి 100 గ్రాముల బిస్కెట్ ఏదైతే బంగారు గోల్డ్ బిస్కెట్ ని అతను ఒక ట్రాలీలో పెట్టి ఆ యొక్క తనిఖీల్లో పట్టుకోవడం జరిగింది. అయితే ఇతని మీద గతంలోనే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ అయితే ఇన్నేళ్లుగా ఎందుకు విజిలెన్స్ విభాగం కొంత కేర్లెస్ చేసిందని కూడా భావించాల్సి ఉంటుంది. అయితే విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యమా లేకపోతే ఏ రకంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పాలి. ఇదైతే దాదాపు 46 లక్షలు అన్నది గడిచిన 2 సంవత్సరాల క్రితం ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగస్తుడిగా చేస్తూనే ఏదైతే అతను త్వరగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నట్టుగా అతని యొక్క చాకచక్యంతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే విజిలెన్స్ విభాగం అయితే ప్రత్యేక దృష్టి సాధించి ఇతన్ని పట్టుకోవడం అయితే జరిగింది. అయితే కొంతవరకు ఆలస్యం అయినప్పటికీ ఇలాంటి వారి పట్ల మాత్రం కాస్త ఇంకొంచెం మెలకుగా టీటీడీ విజిలెన్స్ విభాగం మరి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఏదైతే ఈ కొత్త పరకామణి విధానంలో విదేశాల నుంచి వచ్చేటువంటి కరెన్సీని అంటే సురేష్, ప్రస్తుతం పెంచలేని విచారించిన నేపథ్యం ఆయన వద్ద నుంచి సుమారుగా 46 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బంగారాన్ని ఇతర ఆభరణాలు కూడా పోలీసులు గుర్తించారు. అంటే గతంలో ఈ రకంగా చేశాయని ఏమైనా ఆల్రెడీ అమ్మేసుకొని సొత్తు చేసుకున్నాడా? అటువంటి విధమైన బయటపడిందా? అటువంటి విషయాలు ఏమైనా బయటపడ్డాయా? ఎప్పుడైతే నిన్న పట్టుబడినటువంటి బంగారం అప్పటికే ఇతని మీద ఒక ఫోకస్ విజిలెన్స్ విభాగం పెట్టింది కాబట్టి నిన్న అతన్ని క్యాచ్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో తరుణంలో అతన్ని తమదైన స్థాయిలో విచారిస్తే గానీ ఈ కోణం అంతా బయటపడిందనేసరి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతని మీద ప్రత్యేకంగా ఏదైతే అనుమానం వచ్చింది కాబట్టి విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సాధించి పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ 46 లక్షల వరకు ఏదైతే ఇతను ఎక్కడైతే ఆ బంగారు దీన్ని సొత్తు చేసుకున్నాడో దీన్నంతా కూడా విజిలెన్స్ విభాగం తమదైన శైలిలో విచారిస్తే తప్ప ఇది బయటపడినటువంటి పరిస్థితి కాదని చెప్పాలి. అయితే ఈ రకంగా ఇతను ఎప్పటి నుంచి చేస్తున్న ఇతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా ఏమనే కోణంలో కూడా అటు విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిందనే భావించాలి. రైట్ సురేష్, ప్రజెంట్ ఇంకా పెంచలయ్యతో పాటుగా ఇంత పెద్ద మొత్తంలో ఆయన సుమారుగా ½ కేజీకి పైబడే బంగారాన్ని ఆయన అక్కడి నుంచి చోరీ చేశారు అనే విషయం తెలుస్తున్న నేపథ్యం వెంట ఇంకెవరున్నారా? ఒక్కడే ఇదంతా నిర్వాకానికి పాల్పడ్డా? ప్రస్తుతానికి అతను ఒకరి మీదనే అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఇతను సహకరించిన వాళ్ళు ఉన్నారా లేదా అన్న కోణంలో మాత్రం ఇంకా
పూర్తి స్థాయిలో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. ఇతని వెనక ఇంకెవరన్నా ఉన్నారా, ఇటువంటి ఈ చర్యలకు ఇంకెవరన్నా పాల్పడితే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇటువంటి దురాశకు పాల్పడే వాళ్ళు కూడా ఉండవచ్చును మేబీ. ఎందుకంటే ఏదైతే నిత్యం కూడా వేలాది రూపాయలు అటు బంగారు కావచ్చు, వెండి కావచ్చు, విదేశీ కరెన్సీ కావచ్చు, నిత్యం కూడా అక్కడ ఈ యొక్క పరికమనీలో నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్. అయితే ఇతను ఎవరైతే మనం ఇప్పుడు పట్టుబడినటువంటి వ్యక్తి అత్యాశకు పాల్పడినటువంటి వ్యక్తిగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇతనికి ఎవరైనా సహకరించారా లేదన్న కోణంలో మాత్రం సురేష్ ఇంకా ఈ తనిఖీలోనే పెంచలయ్య చేసినట్టుగానే ఇంకెవరైనా కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంటే డెఫినెట్ గా ఈ రకంగానే ఆల్రెడీ 1/2 kg బంగారంకి పైబడి అయినా తీసుకువెళ్ళాడు, దొంగతనం చేసుకుని వెళ్ళాడు అంటే ఈ రకంగానే ఇంకా చాలా మంది కూడా చేసే అవకాశం ఉండొచ్చేమో. సో ఆ రకంగా ఇకపై జరిగే వాటిని అరికట్టడంతో పాటుగా గతంలో ఎవరైనా చేశారన్న విషయాన్ని మనం ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం ఉందా? ఖచ్చితంగా టీటీడీ విభాగం టీటీడీ విజిలెన్స్ విభాగం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావించాలి. ఎందుకంటే గడిచిన 2 ఏళ్ల పాటు ఏదైతే ఈ యొక్క ఎంప్లాయీ 46 లక్షల దాకా దోచుకున్నాడు అంటే ఎంత టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా కొంత మేరకు నిర్లక్ష్యం వహించిందనే కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిత్యం కూడా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు అక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. టీటీడీ ఏదైతే దేవస్థానం సంబంధించిన ఉండి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆశపరంగా ఏదైతే ఈ యొక్క కన్నుబడేటువంటి కేటుగాళ్లు ఉండవచ్చు. అయితే టీటీడీ విభాగం మాత్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి భావించాల్సి ఉంటుంది. రైట్ సురేష్. సో మొత్తం మీద పెంచలయ్య ఇంట్రాగేషన్ లో పెంచలేని విచారించిన పోలీసులు చాలా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ విషయాల్లో సుమారుగా ఆయన కేవలం మొన్న 100 గ్రాముల బంగారం దొంగలించడం కోసం ప్రయత్నం చేయడమే కాకుండా గతంలో ఈ రకంగా ప్రయత్నం చేసి ఆయన సక్సెస్ అయిపోయి సుమారుగా 1/2 kgకి పైబడే అంటే 555 గ్రాముల బంగారాన్ని దొంగలించి సుమారుగా 150 గ్రాముల వెండిని కూడా దొంగలించి ఆయన సొత్తు చేసుకుని తెలుస్తోంది. సుమారుగా వాటి విలువ 46 లక్షల రూపాయలు ఉంటుందంటూ కూడా పోలీసులు గుర్తించారు. సో పెంచలయ్యని ఇప్పటికే ఉద్యోగుల నుంచి తీసేయడం కూడా జరిగింది. పెంచలయ్యకు సంబంధించి ఇంకా ఆయన వెంట ఎవరు ఉన్నారా, ఇంకేమైనా జరిగిందా, ఆయన ఎవరు సహకరించారా అనేది మాత్రం పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఇదే తరహాలో పెంచలయ్య చేసినటువంటి తరహాలోనే ఇంకా చాలా మంది కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. బహుశా గతంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గతంలో ఏమైనా జరిగిందా, ఇంకేదైనా మిస్ అయిందనే విషయంలో చాలా లోతుగా పోలీసులు పరిశీలించడంతో పాటుగా ఇకపైన ఇటువంటి చర్యలకు పాల్పడకుండా, చోరీలకు పాల్పడకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలుగా చాలా వార్తలు నిలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో అడ్డు వివాదం చూసాం. ఆ తర్వాత అనేక విషయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వార్తలు నిలుస్తోంది. తాజాగా పెంచలయ్య చేసినటువంటి ఈ బంగారం చోరీ విషయంలో కూడా వార్తలు నిలిచింది. ఎటకెలకి